నీట్ రీ ఎగ్జామ్ కు లైన్ క్లియర్ అయింది. జూన్ 21న రీటెస్ట్ పై సుప్రీంకోర్టులో పలువురు అభ్యర్థులు పిటిషన్లు వేశారు. అత్యవసర పిటిషన్లపై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీనిపై విచారణ జరపలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం తేల్చి చెప్పింది. నీట్ కు సంబంధించిన అన్ని పిటిషన్లు జస్టిస్ పిఎస్ నరసింహ ధర్మాసనం ముందుకు ఇప్పటికే వెళ్లాయన్న సీజేఐ అన్నారు. అభ్యర్థులు లేవనెత్తిన విషయాల్లో ఎలాంటి అత్యవసరం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుత విచారణ జరుపుతున్న ధర్మాసనమే ఈ పిటిషన్లను కూడా విచారిస్తుందని తేల్చి చెప్పారు. సోషల్ మీడియాలో వస్తున్న లీకేజీ రూమర్ల వల్ల సుమారు 1600 మంది విద్యార్థులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. జూన్ 21న పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డుల డౌన్లోడ్లో సమస్యలు ఉన్నాయని, కేంద్రాలు కూడా మారాయని వాదనలు వినిపించారు. వీటన్నింటినీ తోసిపుచ్చిన ధర్మాసనం తోసిపుచ్చింది. తాజా పరిణామంతో నీట్ టెస్ట్ యథావిధిగా జరగనుంది.